భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నరసింహారావు అనే వ్యక్తి ఇంటికి అనుమానాస్పదంగా నిప్పు అంటుకుంది. ఇక మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టమైతే తప్పింది. ఇక సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోతున్నాడు. పూర్తిగా ఇల్లు మంటల్లో కాలిన తర్వాత ఫైర్ ఇంజన్ రావడంతో మంటల్లో ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు అంటున్నారు. అయితే చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ప్రమాదాలు పెద్దవైపోతున్నాయని అంటున్నారు. ఇక దూరం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు జరగాల్సిన నష్టం అంతా కూడా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. My God.